నాగరాణి భవిత విజయనగరం రావడం వల్ల తన పెంపుడు కుక్క చనిపోయిందని, నాగరాణి భవిత మొత్తం అబద్ధాలు ఆడుతోందని, నాగరాణి భవిత ఫేక్ అంటూ నాగరాణి భవితతో మరొక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది అంటూ అశ్విన్ నాగరాణి భవిత మీద కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అశ్విన్కి నాగరాణి భవితకి ఎలా పరిచయం అయింది, వాళ్ళిద్దరికీ గొడవ పడడానికి కారణం ఏంటి, అసలు నిజంగా అశ్విన్ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా, భవిత వల్లే అశ్విన్ పెంపుడు కుక్క చనిపోయిందా లేదా అనేటువంటి వివరాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అశ్విన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అశ్విన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అశ్విన్ గారు, మీరు సార్ చెప్పండి. 2 కోట్ల రూపాయలు వెచ్చించి మీరు అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం కింద విగ్రహాలు ఉన్నాయి, పురాతన విగ్రహాలు, వాటిని వెలికి తీయాలి అంటూ భవిత విజయనగరం రావడం జరిగింది. విజయనగరం రావడం వల్ల భవిత మీ పెంపుడు కుక్క చనిపోయింది అంటూ మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తన వ్యక్తిత్వానికి సంబంధించి కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటి నిజంగా భవిత వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఆరోపణలు మీరు చేస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎందుకు నిజంగా మీరు భవిత మీద అటువంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది? అసలు నాగరాణి భవితకి మీకు ఎలా పరిచయం? అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను 3-4 ఇంటర్వ్యూలు ఇచ్చాను ఇప్పటికి. ప్రతి దాంట్లో ఆల్రెడీ చెప్పాను, ఒక షూటింగ్ పర్పస్ వల్ల యాక్రెడ్డి వచ్చారు. ఇప్పుడు యాక్రెడ్డికి సుహాసిని తెచ్చిండో, సుహాసినికి యాక్రెడ్డి తెచ్చిండో, అది క్యాటి వచ్చింది మాకు. సుహాసిని ఫస్ట్ యాక్రెడ్డి వచ్చారు, యాక్రెడ్డికి సుహాసిని తెచ్చారు. దాని ద్వారాగా ఇవన్నీ జరిగాయి మాకు. ఇంకోటి ఏంటంటే మేము ఏదీను అంటే ఇప్పుడు అన్నారు కదా, భవితకి ఇంకొక నాగరాజు గారితో మన రిలేషన్ పెట్టేవాడిని, అది మేము పెట్టలేదు, వాళ్ళు కుద్దుకు పెట్టుకున్నారు. ఏంటి దాంట్లో వాస్తవం ఉందా? అదే మన ఏంటి మరి వాస్తవం ఎలాగంటారు? ఇప్పుడు అతను చూస్తే 62-63 సంవత్సరాలకి, అతనికి ముందు 30 సంవత్సరాలు, 52 ఇయర్స్, ఈ పిల్లకి 22 ఇయర్స్ అని చెప్తుంది అమ్మాయి. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు నాగరాజు ఒక రియల్ గా నాగరాజు ఉంటే వీళ్ళు చేయదు కదా. ఇప్పుడు నాది ఒక చిన్న కోచ్ అని, వీళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారు? ఫస్ట్ కోచ్ అని వీళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారు? ఫస్ట్ నాకు తెలిసినంత మీ మీ ఇంటర్వ్యూ ఫస్ట్ మీ ఛానలే ఫస్ట్ దాకా వచ్చారు, ముగ్గురు వచ్చారు. యాకరెడ్డి, భవిత, సుహాసిని ముగ్గురు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు మీడియాకి అంత ఎక్కవలసినంత అవసరం లేదు కదా. ఒక రియాలిటీకి వెళ్ళి మా గుళ్ళోని విగ్రహాలు ఉన్నాయో ఏదుండో ఏదైనా డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలా, మాట్లాడిన తర్వాత ఏడుంటో చెయ్యాలా. ముందు 7-8 నెలలు గవర్నమెంట్ కి తిరిగారు. ఇప్పుడు నాకు అర్థం కాకపోయిన విషయం ఏంటంటే, ఎందుకు నాతో వీళ్ళు రివెంజ్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు ముగ్గురేనా మెయిన్, లేకపోతే ముగ్గురు యాకరెడ్డి అయితే ఇప్పుడు సారీ అని చెప్పి తప్పులు పెట్టుకొని పాపం వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకి కొంచెం ఇప్పుడు అమ్మవారి పూజ చేస్తారంటే మనకు ధర్మం అధర్మం అన్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు యాకరెడ్డి అయితే సైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురులోని అతను ఇంకా వస్తాడో లేదో మాకు తెలియదు, నాగరాజు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ నిన్న మీ ఇంటర్వ్యూకి మళ్ళీ వచ్చారు. పోనీ వాళ్ళు వచ్చారు, మీరు తెచ్చారో తర్వాత ఇస్తాం. కానీ వీళ్ళు ఏంటంటే కొన్ని మళ్ళీ కౌంటర్లు ఇచ్చారు. అదే ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన దానికి అందరికీ తెలిసినాం. ఫస్ట్ వీళ్ళు మీడియా దేనికి వచ్చారు, దాని తర్వాత మీడియాకి వచ్చిన వల్ల అశ్విన్ గారు ఒకటి నేను అడిగేది ఏంటంటే, యాకిరెడ్డి గారు అలాగే భవిత వాళ్ళ తల్లి నాగరాణి అంటే సుహాసిని గారు, వీళ్ళు ముగ్గురు కూడా విజయనగరం వచ్చారు. విజయనగరంలో మీరు వారికి అకామిడేషన్ కల్పించారు. మీరు కల్పించినటువంటి అకామిడేషన్ లో వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు. వారిద్దరు ఒక రూమ్ లో ఉన్నారు, భవిత బయట ఉంది అంటూ మీరు సుహాసిని గారి మీద ఆరోపణలు చేశారు కదా. దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారం ఇప్పుడు చూడండి, అక్కడ సీసీ కెమెరాలు ఎట్లు లేవు. ఇప్పుడు అలాగే చెప్పి మాకు పాపం యాకరెడ్డి వీళ్ళైతే బజార్కి ఎక్కిపోయారు వీళ్ళిద్దరును. ఇప్పుడు యాకరెడ్డికి పాపం ఫ్యామిలీ ఉండి అతను చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయలు కదా మాకు ఇవన్నీ ఇలా చెంచని మీరు వచ్చారు, కలిసి పడుకున్నారు, అవన్నీ మనం బయట తేడం ఎందుకు జరిగింది అంటే, వీళ్ళు ఏంటంటే వీళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్ళిపోతున్నారు.
ఉమ్. దానివల్ల ఏంటంటే ఇవన్నీ మనం బయట పెట్టడం అంత అవసరం పడ్డది. ఇంకోటి ఆఫీస్ కాదు, లోనే అది అంటే రియల్ మీరు ఎస్టేట్, చూసారా? మీరు చూసారా? అదే వాళ్ళిద్దరికి చెప్తాను సంబంధం రియల్ ఉన్నది మీకు ఎస్టేట్ తెలుసా? ఆఫీసు, అదే రియల్ ఎస్టేట్ ఆఫీసు. ఉమ్. అక్కడ మాకు ఇద్దరు ముగ్గురు టెలికాలర్లు ఉండేవారు ఆ టైంలోని. ఈ అమ్మాయి బయట ఉండి ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి నిన్న మీ ఇంటర్వ్యూ లేట్ చెప్పింది, నైట్ దోమలు కలుస్తున్నాయని బయట కూర్చున్నాం, కరెంట్ వెళ్ళిపోయింది. అక్కడ ఆల్రెడీ ఇన్వర్టర్ ఉంది, ఇన్వర్టర్ వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ వెళ్ళిపోయిందంతా అంత అవసరం పడదు. ఇంకోటి ఏంటంటే మేము ఏ ఏరియాలో ఉంటున్నాం అక్కడ కరెంట్ తక్కువ తెస్తారు. అప్పటికి ఏంటంటే మా ఆఫీస్లో కంప్యూటర్స్ ఉంటాయి, అదే కంప్యూటర్స్ రన్ అవ్వడం మాకు బిజినెస్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ బిజినెస్ నాది. ఉమ్. ఎక్కడ ఆగిపోద్దని మీ ఇన్వర్టర్ పెట్టుకున్నాం. కాదు, ఇన్వర్టర్ అశ్విని లేకుండా గారు, మీ నేను ముందుకు అడుగుతున్న రాదు. పాయింట్ ఒకటే. అశ్విని గారు, నేను చాలా ఆ, క్లియర్ గా అడుగుతున్నాను. సుహాసిని గారికి, యాకిరెడ్డి గారికి అక్రమ సంబంధం ఉందన్నట్లుగా మీరు వారి మీద ఆరోపణలు చేశారు. ఎటువంటి ఆధారాలతో మీరు అటువంటి ఆరోపణలు చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ బెడ్రూమ్ లోని నైట్ ముగ్గురు ఉండాలి. మే ఎనీ టైమ్ వీళ్ళకి రూమ్ ఇచ్చిన తర్వాత తెల్లవారు 10 నుండి 5 పోండి. మేము 2 సార్లు 3 సార్లు వెళ్ళాం. 3 సార్లు వెళ్ళినప్పుడు వీళ్ళు ముగ్గురు బెడ్రూమ్లో ఉండాలి. దాని తర్వాత నైట్ భోజనం పట్టుకెళ్ళినప్పుడు సాయంకాలం ఈ అమ్మాయి బయట టెర్రస్ మీద తిరుగుతుండాల. కిందకి వీళ్ళిద్దరు రూమ్ నుంచి వచ్చారు. రూమ్ మనం డోర్ లాక్ చేసిన తర్వాత ఒక 10-20 మినిట్ తర్వాత వచ్చారు. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాటలు చెప్పి లాభం అయితే మీకు ఏంటి లేదు. ఉమ్. జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఒక కోచ్ అడుగుతారు, నేను ఒకటి చెప్తాను, మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు దానివల్ల లేట్ అవుతుందంటే ఉమ్. మాకు ఇంకా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఉమ్. ఇంకోటి కుక్క చచ్చిపోయింది, శుద్ర పూజ వాళ్ళ కుక్క చచ్చిపోయిందని నేను ఏ ఇంటర్వ్యూలు కానీ నేను చెప్పలేదు. ఉమ్. మా ఈ ఇంటర్వ్యూస్ ఫస్ట్ జూలై ఆగస్ట్ లోని ఎలాగ ఇంటర్వ్యూ చేయడానికి మీడియాకి వచ్చారో దాని తర్వాత మా టెంపుల్స్ లోని కొంచెం జనాలు రావడం, మాకు కాల్స్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే. దీనివల్ల అశ్విని గారు, అంటే మీరే కొన్ని చెప్పారు కదా, మీడియా పేరు అశ్విని గారు, మీరే చెప్పారు కదా, ఏంటని ఆ, కవిత గారు విజయనగరం వచ్చిన తర్వాత మా గుడిని సందర్శించిన తరువాతే మా పెంపుడు కుక్క చనిపోయింది అంటూ భవిత మీద మీరు ఆరోపణలు చేశారు కదా మరి. లేదు నేను ఏంటన్నానంటే వీళ్ళ వల్ల కుక్క చనిపోయింది అన్నాను. అదే ఉమ్. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మా గుళ్ళోని కొంతమంది జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. ఉమ్. వీళ్ళు ఈ ఇద్దరు కొన్ని వీడియోలో చెప్పారు, మేము చాలా మంది మనుషులు పంపించాం మాట్లాడడానికి నాతోని. మాట్లాడిన వల్ల ఇప్పుడు ఏంటవుతుందంటే కొంతమంది మా ఉమ్. కాంటాక్ట్లు చేస్తారు, కొంతమంది ఫోన్ కాంటాక్ట్ చేశారు, కొంతమంది ఉమ్. సుమన్ టీవీ అని చెప్పారు. ఉమ్. ఆల్రెడీ మేము పాత ఇంటర్వ్యూ గానే చెప్పాను. జస్ట్ ఇవాళ మార్నింగ్ గానే ఒక ట్రిప్ కాల్ వచ్చింది, 3 లక్షల రూపాయలు నాతో అడుగుతున్నారు వాళ్ళు. ఉమ్. వీళ్ళ వల్ల ఇప్పుడు అశ్వినియో పోని, ఇప్పుడు హైదరాబాద్ జనాలకి అశ్విని ఎవరో తెలియదు, భవిత ఎవరో తెలియదు, ఆ శ్రీనివాస్ రెడ్డి కార్తికేయ అని అది తెలియదు. కానీ ఏంటవుతుంది దానివల్ల ఏంటవుతుంది అంటే కొన్ని జనాలు ఎక్కడో ఈజీగా మనీ రావడానికి మాతో ఉమ్. కాంటాక్ట్ చేయడానికి చేశారు ఇన్ని రోజులు. దీనివల్ల మా బావగారు ఎవరు బెదిరిస్తున్నారు మిమ్మల్ని? చనిపోయిన తర్వాత ఏ- మాకు ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు మార్నింగ్ గారు చెప్తున్నారు, మీడియా అని చెప్తున్నారు. ఉమ్. యాక్చువల్గా మీడియా అని చెప్తున్నారు. కావాలంటే మీకు ప్రూఫ్స్ ఇస్తాను. ఆ, ప్రూ- అదే అతనికి అంటే ఏంటంటే మీడియా పేరుతో ఫస్ట్ మిమ్మల్ని, సార్, మీడియా పేరుతో మిమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా కొంతమంది? మీడియా పేరు మీద బెదిరిస్తున్నారు. కొంతమంది మాఫియా టైప్ ఇవి జూన్ జూలై మంత్ లో నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు. జస్ట్ ఉమ్. పోనీ ఇప్పటికీ అన్ని ఓకే అయిపోయి కథ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. కానీ ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒక కాల్ వచ్చింది. ఆ నంబరు, అతని ఫోన్ పే నంబరు అన్ని మేము, అతని లక్కీ గేట్ అయిందంటే అతని ఫోన్ చేసి నాకు అశ్విని అని అనుకోలేదు, నాకేమో నాగరాజ్ కార్తికేయ అనుకున్నాడు అతను. ఉమ్. అదే ఆ రికార్డింగ్ గారా నేను ఆల్రెడీ మీకు పంపిస్తాను. అదేనండి కావాలంటే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ కి 3 lakhs నుంచి 1 lakh నుంచి 50,000 కి ఇప్పుడు వచ్చారు. ఫోన్ పే ఉమ్. నంబర్ గారా ఇచ్చారు నాకు అమౌంట్ ఉమ్. పే చేసి. ఎందుకంటే ఇప్పుడు లేడీ అగోరా ఏమో అంటే వాళ్ళు నేను అశ్విని అనుకోకుంటున్నారు. వాళ్ళు నాకు నా నంబర్ ఎలాగో వాళ్ళు వెళ్ళింది, వాళ్ళు నాకు నాగరాజ్ కార్తికే అనుకుంటున్నారు. అదే ఉమ్. ఇప్పుడు ఇలానే ఇది ఇవాళ మార్నింగ్ జరిగింది. ఇలాగే మాకు ఈ 6-7 months లోని చాలా రకరకాలుగా కాల్స్ రావడం, గుళ్ళో టెంపుల్స్ జనాలు రావడం, కామెంట్లు పెట్టడం, ప్లస్ ఒక 5-6 వచ్చి మా గుళ్ళో నైట్ అప్పుడు ఇక్కడ రావడం. దానివల్ల మా రాడ్ వీలర్ కుక్కకి స్విమ్మింగ్ పూల్ లోనే కట్టి పడేసి చంపేశారు మనుషులు. ఉమ్. ఎందుకంటే అంటే అది కుక్క జబ్బుతో చచ్చిపోయిందో చనిపోవడానికి దేంతో చెప్తే ఇప్పుడు కుక్క చనిపోయినాక ఇప్పుడు నేను ఇదే కానీ మీకు ప్రూఫ్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ నాకు ఒక కాల్స్ వచ్చాయి. ఉమ్. ఇవాళ మార్నింగ్ నాకు కాల్స్ వచ్చి
కాల్స్ వచ్చిన తర్వాత 3 lakhs డిమాండ్ పెట్టారు. ఇప్పుడు నేను ఎవరో వాళ్ళకి తెలియదు. వారు ఎవరికి వెళ్తున్నారు? కార్తికేయకి వెళ్తున్నారు. నాకు ఉమ్, కార్తికేయ వెళ్తున్నారు. నా కార్తికేయకి నా నంబర్కి నాకు కార్తికేయ అనుకున్నారు వాళ్ళు. ఉమ్, ఓకేనా? అదే ఇప్పుడు ఇలానే ఏటవుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళు చేసిన వల్లే కదా ఇప్పుడు నేను ఇప్పుడు కార్తికేయ అనుకుంటున్నాను నాకు. ఉమ్. ఇప్పుడు మీడియాలోని జనాలకి కార్తికేయ ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి చంపేశారని నేను దేంట్లో వీళ్ళ వల్లే చచ్చిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళ వల్లే నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ జూలై 6 నెలలతో నాకు కాల్స్ వస్తున్నాయి. ఉమ్. మీకు కావాలంటే పాత కాల్స్ అది మా దగ్గర ప్రూఫ్స్ మేము ఉంచలేదు, కానీ అసలు ఏంటంటే నాగరాణి భవిత నిన్నటికి అన్ని గాని అయిపోయాయి. సుహాసిని గారు కానీ మిమ్మల్ని ఏంటండి? ఎందుకు కలిసారు? కలిసినప్పుడు ఏం చెప్పారు? మీకు ఒక్కటేనండి, అది నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఇది మీరు రికార్డింగ్ చేయండి ఒకటి. ఉమ్, హలో, ఎన్టీబీ అండి. హలో. ఎన్టీబీయా? ఆ, ఆ, ఎన్టీబీ అన్న మీరు కాల్ చేశారు కదా. ఆ, ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా నా సెల్లోని. అవునవును. అదే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎన్ని గంటలు తీసుకుంటారు నాకు? సాయంత్రం 5 గంటలకు. అంటే ఇంటర్వ్యూ లేట్ అడుగుతారు నాతోని. అదే సంబంధించింది. అంటే అలా కాదు. ఇప్పుడు మీరు నా మార్నింగ్ 3 లక్షలు నాకు కావాలన్నారు కదా. ఇప్పుడు ఆ 3 లక్షలు దేనికి మీరు అడుగుతున్నారు నాతోని? 3 లక్షలు అడిగేదండి. మీరు అంతే అడిగారు. రూపాయలు 3 లక్షల ముందు అన్న 3 లక్షలు మీరు తీసుకున్నారు. దాని తర్వాత రూపాయలని ఇవ్వండి అన్నారు కదా. మీరే అన్నారు కదా, వాళ్ళు రూపాయలు ఇచ్చిండు వాళ్ళు. అవును, రూపాయలు. మరి మీరు నాకు ఫోన్ పే నంబర్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అది చెప్పండి నాకు. పోనీ 50,000 చేయండి. 50,000 చేస్తే నాకు సేవ్ చేస్తారు కదా మీరు. అవును. అంటే ఇప్పుడు అలా అఘోరీలాగా నాకు జైల్లో పెట్టించారు కదా మీరు. నేను పెట్టించామండి. పక్కా కన్ఫర్మ్ కదా కన్ఫర్మ్. మీరు? అంటే ఇప్పుడు అలా కాదు, మీకు అంత పవర్ అంటే మీది మీడియానా? అవునండి. ఏ టీవీ మీది? ఏంటి పంపించాను నీకు? పంపించండి ఒకసారి. అంటే ఈ నంబర్ పంపించాలి. అంటే ఇంకేది కాదు. అంటే ఇప్పుడు మాది 50,000. అంటే ఇప్పుడు అది ఎక్కువ అమౌంట్ కదా. నేను ఇచ్చినకుండా కానీ మీరు నాకు పక్కా సేవ్ చేస్తారు కదా. చేస్తానని చెప్పిన కదా. మరి నాకు సుహాసిని మరి అశ్విని వీళ్ళతో భయం ఏంటి ఉండదా? నీకు చేస్తానని చెప్పిన కదా. మరి మీకు ఇవన్నీ ఎలా తెలుసు? నా నంబర్ ఎలా దొరికిందండి? అంటే ఇప్పుడు నేను గుంటూరులో ఉంటాను. నా కొడుకు నేను 40,000 ఇవ్వలేదు. నాకు శివ స్టూడియోలో వచ్చి చూడు అంటే ఇవన్నీ ఎలా తెలిసే మీకు? ఆ? ఇప్పుడు మీరు మార్నింగ్ అన్నారు కదా, నా కొడుక్కి కాల్కి బండికో దేనికో అమౌంట్ ఇవ్వాలంటే ఇవ్వలేదు అన్నారు కదా. నా కొడుక్కి ఆటో నడుపుతా నా కొడుకు. ఇచ్చేవాడు మాకు అక్కడ. ఎక్కడ గుంటూరులో దొరికిందా లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చాయా? అక్కడ అక్కడ వస్తాం, హైదరాబాద్ అంటే అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా, ఎందుకు గుంటూరు రారు కదా. నేను హైదరాబాద్ లో ఈవినింగ్ కలుస్తాం. ఎక్కడికి రావాలి? క్యాంటీన్ సెంటర్ ఉందా? ఏ సెంటర్? ప్యాటీ సెంటర్. సరే, నేను రాకముందు నాకు లొకేషన్ పెట్టియండి, నేను వస్తాను. కానీ అసలు ఎవరు అతను? చేస్తాను. అతను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చూపెట్టానంటే, ఇవాళ మార్నింగ్ నాకు కాల్ వచ్చింది. ఆ నంబర్ మీకు పంపిస్తాను. ఉమ్, ఇలాగా అతను ఏం చేశాడంటే ఫస్ట్ కాల్ చేసి శ్రీనివాస్ ఉన్నారా అన్నారు. లేదు, రాంగ్ నంబర్ అని కట్ చేస్తాను నేను. రైట్. శ్రీనివాస్ ఉన్నాడా అని అడిగాడు. శ్రీనివాస్ ఉన్నాడంటే లేదు, రాంగ్ నంబర్ అని చెప్పాను. ఫోన్ కట్ ఉమ్, చేస్తాను. మళ్ళీ ఉమ్, కాల్ చేశారు. మీరు నాగరాజ్ కార్తికేయ అన్నారు. అదే నాకు కొంచెం డౌట్ వేసింది. చెప్పండి అన్నాను. ఉమ్, నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలా, నువ్వు ఎక్కడున్నా మేము వస్తాం అన్నాను. నువ్వు 3 లక్షలు వాళ్ళ దగ్గర లాగేవు కదా అశ్విని గారు శ్రీకాంత్ దగ్గర. ఆ 3 లక్షల్లో నీకు ఎంత దొరికింది అని అడిగాడు. నేనేం చేస్తాను, నువ్వేటో ఎవరు అనుకుంటున్నావు అంటే, నువ్వు నాగరాజు అన్నా. నా నంబర్ ఎక్కడ దొరికిందంటే, మాకు ఉంటాయి కదా. నువ్వు ఎక్కడి నుంచి అంటే ఎన్టీవీ అన్నాడు. అది ఇప్పుడు నీకు ఏటి కావాలంటే 3 లక్షలు రిటర్న్ చేయండి అన్నారు. అతను ఎవరికి రిటర్న్ చేయాలి? నాకు అది ₹1,00,000 అందింది. ₹1,00,000 నాకు అందిందని నేను చెప్పాను. అని నీకు బాణం గుర్తులు అక్కడ ఉన్నాయి, ఇది అక్కడ ఉన్నాయి, రకరకాల క్వశ్చన్ పెట్టాడు. మరి ఇప్పుడు ఎవరో నిజం తీయడానికి నేనేం చేశాను, కొంచెం నేను వాళ్ళ ఏ లెక్కలో వచ్చాడు ఆ లెక్కలో నేను మాట్లాడాను. ఓకే. మాట్లాడగానే ఇప్పుడు ఏంటి, ఒక ఇలా కాల్స్ ఆడు స్కానర్ పంపించాడు సేక్ అని, కానీ అతను చెప్తున్నారు క్రిస్టియన్స్ అనేసి. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ దేని వల్ల అవుతున్నాయి? ఇప్పుడు వీళ్ళు మీడియాకి ఎక్కడం వల్లే నా నంబర్ పబ్లిష్ అయింది. వాళ్ళు పబ్లిష్ అయ్యేబట్టకి ఇది ఇవన్నీ అవుతున్నాయి. ఉమ్, మీకు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు
ఇది వాళ్ళు చేయించలేదు, సుహాస్ని చేయించలేదు, భవిత చేయించలేదు, యాకరెడ్డి చేయించలేదు, శ్రీనివాస్ రెడ్డి చేయించలేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఎవరికి ఎదుగుతున్నారు, ఇది ఆల్రెడీ ఏంటంటే ఇది ఒక గ్రూప్ తిరుగుతుంది, ఎక్కడ దొరుకుతారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి. ఉమ్, ఇప్పుడు 3 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు నాకు అడిగారు. నేను 1 లక్ష రూపాయలు లేదు, 88,000 ఉన్నదని స్క్రీన్ షాట్ పెట్టాను. అది కానీ మీకు పంపిస్తాను. లాస్ట్ లో 50,000 ఓకే అండి, స్కానర్ పంపించారు. 50,000 తీసుకుంటే నాకు మాస్క్ వేసుకొని నాగ కార్తికేయకి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంటే ఇది ఒక చిన్న ఇన్సు. ఇలాగే మా గుళ్ళోని రకరకాలుగా జనాలు రావడం, జనాలు పెరిగారు. జనాలు పెరిగిన తర్వాత గుళ్ళో నైట్ అప్పుడు అటాక్ జరిగింది. నైట్ అప్పుడు బళ్ళు రావడం, స్కార్పియోలు రావడం, మీ గుళ్ళో ఏదో ఉన్నది మాకు తీయాలా, ఆల్రెడీ ఆ అమ్మాయికి పట్టుకొని వస్తాం, 50% డీల్ చేసుకుందాం, ఇలాంటివన్నీ మాకు జరిగాయి. ఈ దీని వల్ల మాకే అటాక్ లో జరిగిపోయింది. అంతేగాని వీళ్ళు చంపేశారని చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళ ద్వారాకి ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే వీళ్ళు ఒక మీడియాకి ఎక్కిపోయి ఉంటే, వీళ్ళు పాము ఉంది, ఆ పంది ఉంది, కుక్క ఉంది, ఇవన్నీ చెప్పే ఉంటే ఇంత ఇష్యూ అవుపోను కదా. వీళ్ళు అన్ని ఒప్పుకుని ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు మీడియాకి దేనికి ఎక్కారు?